Hi everyone, welcome back to my channel. It's Nashu's World. Today's recipe is mutton dum biryani. Let's get into the preparation. Half kg mutton, 750 grams rice, 4 tablespoon ginger garlic paste, 1 tablespoon turmeric powder, half spoon salt, 2 tablespoon red chilli powder, half spoon garam masala powder, 1 spoon dhania powder, 2 lemons juice, 1 cup pudina, 1 cup kothimir, 6 green leaves, 250 grams curd, 1 teaspoon lemon yellow color. Let's come to the whole spices. Okay, 2 to 4 biryani aaku, 3 ilaichi, 1 star anasa, 4 long, 1 dalchini, 1 jajkaya, 2 javitri, 2 marathi mogga, 2 spoon shazira, 5 black pepper. ఫస్ట్ దీన్ని నేను 75% కుక్ చేసుకున్నాను. రైస్ 2 అవర్స్ నానబెట్టుకున్నాను. కర్డ్ని కూడా మంచిగా బీట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, గ్రీన్ లీవ్స్ ఈ మూడింటిని గ్రీన్ చిల్లీస్ ఈ మూడింటిని పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా, గ్రీన్ లీవ్స్ని, టర్మరిక్ పౌడర్, సాల్ట్ని వేసుకోవాలి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ వీటిని నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ కర్డ్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ ఈ రెండింటిని కూడా లాస్ట్లో వేసేసి మంచిగా కలిపి 1 అవర్ వరకు మ్యారినేట్ అవ్వడం కోసము పెట్టేయాలి. ఫైనల్లీ 2 లెమన్స్ని తీసి పెట్టుకున్నాం కదా, ఒక హాఫ్ లెమన్ జ్యూస్ని ఇలా పైనుంచి వేసేసి దీని మీద లిడ్ వేసి 1 అవర్ వరకు ఉంచేయాలి. నెక్స్ట్ 2 to 3 లీటర్స్ వాటర్ బాయిలింగ్ కోసం పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ వాటర్లో మనం తీసి పెట్టుకున్నటువంటి హోల్ స్పైసెస్ని వేసుకోవాలి. ఇందులో 2 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. 4 ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో హాఫ్ ఆనియన్స్ని మ్యారినేట్ చేసినటువంటి మటన్లో వేసి మంచిగా కలుపుకోవాలి. మటన్లో ఈ ఆనియన్స్ని బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం సోక్ చేసుకున్నటువంటి రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇలా 75% ఉడికిన తర్వాత ఈ రైస్ని జల్లెడలో వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా వాటర్ని రిమూవ్ చేసుకోవాలి. ఫస్ట్ కింద కొంచెం ఆయిల్ని ఈ విధంగా వేసుకొని పరుచుకొని ఇందులో మటన్ని వేసుకోవాలి. ఇందులో పైనుంచి కొంచెం కొత్తిమీర, పుదీనా, లెమన్ జ్యూస్, ఆనియన్ వేసి 1 లేయర్ రైస్ని వేసుకోవాలి.
నెక్స్ట్ మళ్ళీ సేమ్ అలానే పైనుంచి సేమ్ 1 లేయర్ మటన్, ఇందులో సేమ్ మళ్ళీ ఆయిల్, నెక్స్ట్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా, లెమన్ జ్యూస్, ఘీ 2 టేబుల్ స్పూన్ ఘీ, నెక్స్ట్ మళ్ళీ రైస్ని వేసుకోవాలి. పైనుంచి మళ్ళీ ఆనియన్, కొత్తిమీర, పుదీనా, కలర్, లెమన్ జ్యూస్, టూ స్పూన్ ఘీ, ఆయిల్. ఇలా అన్నీ వేసి కలిపిన తర్వాత వీటిని మళ్ళీ నెక్స్ట్ ఒక 10 to 15 మినిట్స్ ఉడకడం కోసం పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ రైస్ ఉడికేలోపు మనము పెరుగు పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాము. 1/2 kg కర్డ్, 1 ఆనియన్, 1 టొమాటో, 1 గ్రీన్ చిల్లీ, 1 స్పూన్ సాల్ట్. ఫస్ట్ సాల్ట్ని వేసి మంచిగా బీట్ చేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్, నెక్స్ట్ టొమాటో, నెక్స్ట్ గ్రీన్ చిల్లీని కూడా వేసి